హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఏసీహెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి చిన్న ప్రోగ్రామ్ అనమాట. మన చిన్నారులందరూ కూడా చక్కగా కచ్చ అయితే కట్టారండి. దేనికి ఏంటి అనుకుంటున్నారా? అయితే వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఇంకొకరు అయితే ఇలా రెడీ అవుతున్నారు. అప్పటికే టైం అయిపోతుంది. సో చక్కగా పిల్లలందరూ ముచ్చటగా రెడీ అయిపోయారండి. రెడీ అయిపోయి పారాని అయితే పెట్టుకుంటున్నారనమాట చేతులకి. ఇంకా కాళ్ళకి అయితే పెట్టుకోలేదు, ఇంకా టైం అయిపోతుందని బయలుదేరిపోయాం. చూడండి, కచ్చలు కట్టుకొని భలే ఉన్నారు పిల్లలు అయితే. ప్రతి ఏటా ఏదో డ్రెస్ వేస్తూ ఉంటాం. ఈసారి కొత్తగా కచ్చ అయితే కట్టామన్నమాట. ఇంకా దిష్టి కోసం అయితే నేను కాళ్ళకి దిష్టి చుక్కలు అయితే పెడుతున్నాను. పిల్లలు బయటకు వెళ్తే మటుకు కంపల్సరీ ఇలాగా దిష్టి ముందే పెట్టేస్తాము. అలాగే వచ్చిన తర్వాత కూడా దిష్టి తీస్తూ ఉంటాం. ఇంకా బయలుదేరిపోతున్నాం అండి మన వ్యాన్లోని. చూస్తున్నారు కదా, ఇదిగోండి చక్కగా గుడికి అయితే వచ్చేసాము. అయితే ఈరోజు చూస్తున్నారు కదండి, శ్రీ 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 ముత్యమాంబ అమ్మవారి 12వ వార్షికోత్సవం అనమాట. ప్రతి ఏటా ఇలాగే మనం ప్రోగ్రామ్ అది ఇస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ముందుగా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే గుడి లోపలికి వెళ్ళిపోయాం అనమాట. చూడండి, అమ్మవారు అయితే చక్కగా నిండుగా ఉంటారు. ప్రతి ఏటా ఇలా దర్శించుకుంటాం అనమాట. అయితే ఈ అమ్మవారి పండగ కూడా 20వ తారీఖున చేస్తున్నారు. అయితే చక్కగా దండం పెట్టేసుకొని పంతులు గారు ఇచ్చిన తీర్థం తీసుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని దర్శించుకున్నాం అనమాట. ఇంకా కాళ్ళకైతే పారాని పెట్టాలి కాబట్టి నేను, బార్బీ, ఇంకా మిగతా పిల్లలు కూడా చక్కగా పారాని అయితే అందరికి పెట్టేస్తున్నాము. అయితే ఇంక ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి. ముందుగా వినాయకుడి సాంగ్తో స్టార్ట్ చేశారనమాట మన పిల్లలు. అలాగే వారితో పాటు ఇగోండి నా ఫ్రెండ్ విజయ అనమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగా చేస్తారండి వీళ్ళు కోలాటం. ఎక్సలెంట్ అనమాట. ఇగోండి ఇక్కడ మనకి సంధ్య, లీల అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా బాగా చేస్తారు. ఆ డాన్స్ కూడా పెడతాను చూడండి. చిన్న చూసారా బొడ్డది, చూడగానే నా దగ్గరికి వచ్చేసింది. ఇంకా తను ముద్దులాడి వాళ్ళ అమ్మమ్మకి అయితే ఇచ్చేసాను. ఇక్కడ మన పిల్లలు డాన్స్లు ఒక్కొక్కటిగా చూడండి చాలా బాగా వేస్తారనమాట మన పిల్లలు అయితే. అలాగే కోలాటం కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నారో. మంచి స్టామినాతో ఎండింగ్ వరకు చేశారనమాట. చాలా పెద్ద పెద్ద పాటలు నాకు భలే నచ్చినాయి. బాగుంటుందండి నిజంగా కోలాటం, దింస ఇలాంటివన్నీ కూడా మన కల్చర్కి సంబంధించిన డాన్స్లు అనమాట. ఇవన్నీ కూడా కోలాటం చేయడం వల్ల మంచి ఎనర్జీ ఉంటుంది. అలాగే మన బోన్స్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఒక మంచి ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చండి. చిన్నపిల్లలు కూడా భలే చేస్తున్నారు. చాలా బాగున్నాయి కదా ఈ డాన్సెస్ అయితే. ఇగోండి చూస్తున్నారు కదా, తను కోలాటం టీచర్ అనమాట. మన పిల్లలందరినీ పలకరించి మాట్లాడుతుంటే మన పిల్లలు చక్కగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు ఆమె దగ్గర నుంచి. ఏ గురువైనా సరే గురువే కదండి పిల్లలకి. చక్కగా అందరూ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇంకా ఆమె కూడా మనతో చాలాసేపు మాట్లాడి వీళ్ళకి ఏమైనా మంచిగా ప్రోగ్రామ్స్కి తీసుకెళ్తాను, సో తిరుపతి కూడా తీసుకెళ్లే ఛాన్స్ అయితే మన పిల్లలకి కల్పిస్తానని ఆ టీచర్ చెప్పగానే నాకు చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదండి, చక్కగా అన్న సంతర్పణ అయితే అవుతుందన్నమాట. చక్కగా అందరూ కూడా ఆ తల్లిని దర్శించుకొని మహాప్రసాదం కింద ప్రసాదం తీసుకొని వెళ్తారు. అయితే మన ప్రోగ్రామ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. కోలాటం టీచర్ కోరిక మేరకు మన పిల్లలు కోలాటం కూడా చేస్తున్నారండి. చూస్తున్నారు కదా. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, కోలాటం కూడా ఎక్సలెంట్గా చేశారని చెప్పాను కదా. అయితే గురువు గారు కూడా ఇక్కడే చేస్తారనమాట వీళ్ళతో కలిపి. ఈ సాంగ్ అయితే నాకు చాలా చాలా నచ్చిందనమాట. చాలా బాగుంది ఈ డ్యాన్స్ అయితే. అయితే ఇక్కడ ఆరమ్మ అయితే స్కూల్ నుంచి వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇంకా ఆరమ్మను కూడా తీసుకెళ్ళి దర్శనం చేయించాను అనమాట. చక్కగా పంతులు గారి కాళ్ళకి కూడా దండం పెట్టుకొని చక్కగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది. చాలా ముచ్చట అనిపించింది. ఏం చెప్పినా చక్కగా వింటదండి ఇది. అయితే ఇంక ఇక్కడ డాన్సెస్ అయితే అయిపోయాయండి. ఇక్కడ మన పిల్లలు అయితే సంగీతం చేస్తున్నారనమాట. అంటే 2 కీర్తనలు ఏవో పాడమంటే మన పిల్లలు అయితే కీర్తనలు కూడా పాడి వినిపించారు. ఇవ్వండి మా పాత స్టూడెంట్స్ అనమాట, ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్. ఒక్కొక్కరు ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేసాయండి. అందరూ కూడా సెటిల్ అయిపోయారు. పెళ్ళిళ్ళు స్టేజ్లకు వచ్చేసారనమాట ఈ పిల్లలందరూ కూడా. వాళ్ళందరూ వచ్చి ఇవ్వండి మా ఆరమ్మని ముద్దులాడుతున్నారు ఇక్కడ.
సో ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి, చక్కగా అందరూ రెస్ట్ తీసుకుంటున్నారనమాట. ఇంక ఎండింగ్ వచ్చేసింది. ఈ రోజు మన వీడియో ఇదండి. చక్కగా ఎంజాయ్ చేసి ఉంటారు మీరు కూడా. అయితే మరొకసారి అమ్మవారి బ్లెస్సింగ్స్ మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మేమందరం కూడా సెలవు తీసుకుంటామండి. సమస్తలోక సుఖినో భవంతు.